మంచి వాతావరణం చూస్తున్నాం, పొలిటికల్ వాతావరణం. మన తెలుగు రాష్ట్రాల్లో కాదండి, తమిళనాడు కానీ కేరళలో కానీ మంచి సాంప్రదాయం. అంతకుముందు ఎవరన్నా అంటే రాజకీయాలు మాత్రం తమిళనాడులాగా ఉండకూడదు అనేవాళ్ళు. ఎందుకంటే ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం, అవన్నీ పోయి విజయ్ గెలిచిన తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్ళటం, వైగో ఇంటికి వెళ్ళటం, అందరి ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళు ఇతన్ని రిసీవ్ చేసుకునే తీరు కూడా చాలా బాగుంది. అటువంటి సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఉండేది. దాన్ని వదిలేసుకుని తమిళనాడు వదిలేసిన దుష్ట సాంప్రదాయాన్ని మనం తెచ్చుకున్నాం. సో దీని నుంచి ఇప్పుడు చూస్తే ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అని మాట్లాడతారు అన్ని చోట్ల. ఇది మన పరిపాలించే నాయకులకు ఉండవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉండాలి. అది మన భారతీయ సంస్కృతి కూడా. తమిళనాడులో కూడా జయలలిత కరుణానిధి మధ్య వ్యక్తిగత శత్రుత్వాలు బిల్డప్ అయిన తర్వాతనే ఆ వాతావరణం వచ్చింది. అంతకుముందు కామరాజు టాలెస్ట్ లీడర్, కామరాజును ఓడించాడు అన్నాదురై. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రమాణ స్వీకారం నుంచి నేరుగా కామరాజు గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఓకే. అన్నాదురై ద్రవిడ పాలిటీషియను, నాస్తికుడు, అవన్నీ వేరే. బట్ కామరాజుని అంత గౌరవించాడు, తను ఓడించిన నాయకుడిని. ఆంధ్రాలో కూడా ఉండేది అది. ఆంధ్రాలో కూడా నాకు తెలిసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన రెవెన్యూ మంత్రిగా ప్రమాణం చేయగానే పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, చూపూడి యజ్ఞనారాయణ గారు, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు ఆ రోజు ఉన్న అసెంబ్లీలో కౌన్సిల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరి ఇళ్ళకి వెళ్ళి కలిశాడు. అదొక కార్డియల్ అట్మాస్ఫియర్ ఉండేది.